కాబట్టి నడక అట్లా ఉంది. ఎదుర్కోవటమే దానికి ఏముంది. సార్, విద్యుత్పై శ్వేతపత్రం, వరుస శ్వేతపత్రాలతో ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఏం మెసేజ్? నిన్న కూడా మనం ఈ శ్వేతపత్రాలు వాటి ద్వారా ఒక 3-4 మెసేజ్లు ఇవ్వదలుచుకున్నారని ఆయన చెప్పుకున్నాం. కానీ వాటిలో ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి అనేది చాలా కీలకమైంది. అందులో చంద్రబాబు నాయుడుకు సంబంధించినంత వరకు విద్యుత్ ఉద్యమము సంబంధం ఉంది. ఆయన నిన్న శ్వేతపత్రంలో కూడా అది క్లెయిమ్ చేశారు. మొదటి దశ సంస్కరణలు నేనే తీసుకొచ్చాను, వాటి వల్ల నేను ఓడిపోయినప్పటికీ దేశానికి మేలు జరిగింది. తర్వాత రెండో దశలో నేను రాష్ట్రం విడిపోయాక మొదలుపెట్టాను, తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చి అన్ని దారి తప్పించింది, ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు, అవినీతికి పాల్పడ్డారు కమిషన్ల కోసం, ఇట్లాంటివన్నీ పెట్టినప్పుడు వీటన్నిటి వల్ల 1,27,000 కోట్ల నష్టంలో ఇది ఉంది సారాంశం. ఇంకా చాలా విధానపరమైన అంశాలు ముందు వెనకలు ఏం చేయాలో మేము ఇంకా తనిఖీ చేయాలని. కాకపోతే ఇందులో 2-3 అంశాలు కీలకమైనవి ఏమిటంటే, మిగతా వాటిలాగా దీంట్లో కూడా ఆయన తన భవిష్యత్ ప్రణాళిక చెప్పలేదు. కానీ ట్రూ అప్ ఛార్జీలు అనేవి 17,000 కోట్లు వేయబడి ఉన్నాయి. అవి వసూలు కావాలి. అవి వసూలు కాబడవు అని చెప్పలేదు ఈయన. అంటే 17,000 కోట్లు ఇవ్వాలి. రెండవది విద్యుత్ ఛార్జీలు చాలా విపరీతంగా పెంచారు, వీటిని పునఃపరిశీలన చేయడం అనేది కూడా ఎన్నికల ముందు చేసిన దాంట్లో. మరీ కీలకమైనది స్మార్ట్ మీటర్లు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చెప్తే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు అందరికంటే ముందు అత్యుత్సాహంగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి. లోకేష్తో సహా తెలుగుదేశం నాయకులు వాటిని పీకేయాలి అది ఇది అని కూడా చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెళ్ళి కేసు వేశారు హైకోర్టులో వీటికి వ్యతిరేకంగా. మూడోది, వీటి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగింది, కొన్ని వేల కోట్ల కుంభకోణం అని కూడా వాళ్ళు విమర్శ చేశారు. అవేవి ఇక్కడ ప్రస్తావనకు లేవు. శ్వేతపత్రంలో ఈ ట్రూ అప్ ఛార్జీలు ఇప్పుడు ఉండవని కానీ, లేకపోతే స్మార్ట్ మీటర్లు ఇంతకుముందు మేము పెట్టినవి ఇప్పుడు తీసేస్తాం, ఇక ఆ విధానం ఉండదని కానీ, ఎందుకు అందరు స్మార్ట్ మీటర్ల మీద ఒక వ్యతిరేకత వచ్చిందంటే, ఉచిత విద్యుత్తుకి ఇది ఇబ్బంది అవుతుందేమో. అంటే వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తును ఒకసారి కొలవడం మొదలు పెడితే, వాటిని కేటగరైజ్ చేయడం మొదలు పెడితే తర్వాత మరి ఇంత విద్యుత్ అనేది వస్తుంది కదా అనేది రైతు సంఘాలు అందరూ భయపడింది. అది ఉండదని కూడా చెప్పలేదు. ఇంకో మాట కూడా అన్నారు చంద్రబాబు. సరే, రాజకీయ విమర్శలు అవి పక్కన పెట్టండి. అలాగే అప్పుడు వచ్చిన విద్యుత్ శక్తి ఉద్యమం కూడా పొరపాటేం కాదు, దానివల్ల దేశానికి చాలా మేలే జరిగింది, ఒక కొత్త చైతన్యం కూడా వచ్చింది. సరే, ఆయన మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆయన దాన్ని వ్యతిరేకించవచ్చు. ఆయన ఒక మాట ఏమన్నారంటే, నేను నాణ్యమైన విద్యుత్తు ఇస్తాను నిరాఘాటంగా అన్నాం, కానీ అసలు ఏమీ ఛార్జీలు పెంచకుండా ఏమీ భారాలు లేకుండా ఇస్తానని నేను చెప్పలేదు కదా అనే మాట కూడా ఆయన జవాబు చెప్పినప్పుడు చెప్పారు. ఇదే ఇసుక విషయంలో కూడా వచ్చింది. నిన్న మనం ఇసుక విధానం ఎంత తీసుకుంటారో అది మనం మాట్లాడాం. నేను వైసీపీ వాళ్ళు వెంటనే దీని మీద ఉచితం అన్నారు, డబ్బులు తీసుకుంటారంటే ఓకే, మీరు ఏ పని చేసినా కానీ కనీసమైన దానికి లాజిస్టిక్స్, రాకపోకల ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు ఖచ్చితంగా ఉంటాయి. ఆయన ఏమన్నారు దానికి, నేను ఇసుక ఉచితంగా ఇస్తానంటే నేనే లారీ పెట్టి మీ ఇంటికి వచ్చి ఇచ్చి మీ ఇల్లు కట్టి పెడతానని నేను చెప్పాను అని ఒక మాట అన్నారు. ఇసుకలో అంటే ఓకే, అది ఎవరున్నా ఎంతో కొంత ఖర్చులు ఉంటాయి అనుకోవచ్చు. కానీ విద్యుత్ శక్తిలో కూడా ఈ ట్రూ అప్ ఛార్జీలు తగ్గించామని కానీ, పెరగకుండా చూస్తామని కానీ, మూడోది స్మార్ట్ మీటర్ల విధానం మారుతుందని కానీ చెప్పకపోవటం అన్నది చాలా గమనించదగింది. ఇందాకే సిపిఎం వాళ్ళు కూడా ప్రత్యేకించి చెప్తున్నారు మీడియాకు ఈ విమర్శలన్నీ. వాటి మీద ఎందుకు విచారణ కూడా చేయడం లేదు? ఈ స్మార్ట్ మీటర్లను తీసుకొని సోలార్ దీనికి కనెక్ట్ చేస్తారా అనే ఒక సందేహం కూడా ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో కలుగుతుంది. సో ఇంకా చెప్పాల్సింది చాలా ఉందన్నట్టుగా, చూడాల్సింది మిగిలే ఉందన్నట్టుగా, భారాలు పడకుండా చూడమని మటుకు మనం కోరుతాం ప్రజల తరఫు. మిగతా ఎలా చేస్తారు ఏంటి అనేది ఎట్లా ఉన్నా, రాజకీయ విమర్శలు కొన్ని చేశారు, లేదా ఉద్యోగులు అన్నీ గాడి తప్పిపోయి మాట ఏం లేదు, అక్కడ కూడా కొంచెం కోప్పడ్డారు, ఓకే అవన్నీ. కాబట్టి ఈ శ్వేతపత్రాల పరమార్థం ఎటువైపు ప్రజలకు ఉపశమనం కలగాలి తప్ప ఉన్న భారాలకు ఇంకా తోడవకూడదు. గత ప్రభుత్వం ఓడిపోవడానికి ఇవి కూడా కారణాలు కదా, ఆలోచించాలి ఇవన్నీ. విధానపరంగా ఎన్డీఏ ఫ్రేమ్కు వీళ్ళిద్దరు ఫ్రేమ్కు పెద్ద తేడా లేదు కాబట్టి దాటవేతలు ఉన్నాయేమో అని అనిపిస్తుంది. ఓకే, అది సరే. ఏంటి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారితో సహా చాలామంది వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు